నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ, జిల్లా స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు, సిబ్బంది కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు విస్తృతమైన అధికారాలు కల్పించబడినట్టు తెలిపారు. స్థానిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని గ్రామాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాలను సుస్థిరంగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సంబంధించి 29 ముఖ్య అంశాలను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించినట్టు తెలిపారు. రోడ్లు, వీధి లైట్లు, పారిశుధ్యం, విద్య, వైద్యం, త్రాగునీటి సరఫరా వంటి సేవలపై పూర్తి అవగాహనతో పనిచేస్తే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఎంపీడీఓలు నాయకత్వ లక్షణాలతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఇతర శాఖలతో సమన్వయం పెంపొందించుకోవాలని, ప్రభుత్వ పథకాలపై గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వై దోసిరెడ్డి, డ్రామా పీడీ డాక్టర్ కేసీ చప్పారావు, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి వెంకటలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, సచివాలయ కార్యదర్శులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్ర పరిధిలో పర్యావరణ సున్నిత మండలి ప్రకటన ప్రక్రియలో భాగంగా ప్రతిపాదనల ఖరారు కోసం శుక్రవారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్, ఈజెడ్ కమిటీ చైర్మన్ చంద్రవాడ నాగరాణి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. సమావేశంలో స్థానిక ప్రజల నుండి అందిన విజ్ఞాపనలు, అభ్యంతరాలు, సూచనలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత మండలి పరిధిలోకి వచ్చే పెంటపాడు, గణపవరం, ఉండి, కాళ్ళ, ఆకివీడు మండలాల్లో 2025 జనవరి 6 నుండి 8 వరకు గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు తెలిపారు. ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం +5 కాంటూర్ స్థాయి నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 5 మండలాల్లో 31 గ్రామాల్లో విస్తరించి ఉన్న గ్రామాల జాబితాను రెవెన్యూ, సర్వే విభాగాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ జాబితాను పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారుల నుండి వివరాలు సేకరించారు. మ్యాపుల ఆధారంగా గ్రామాల స్థాన, భౌగోళిక పరిస్థితులు, ప్రభావిత ప్రాంతాల వివరాలు సమీక్షించారు. ప్రజాభిప్రాయం మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు సంబంధిత అధికారులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. సమావేశంలో చర్చించిన అంశాలను సమగ్ర నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి ఈఎస్జెడ్ ప్రతిపాదన ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాల లక్ష్యంతో అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులను సంబంధిత శాఖల సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో శుక్రవారం జల్ జీవన్ మిషన్ కింద తీర ప్రాంత గ్రామాలకు త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ సంస్థ గేల్ కంపెనీ ప్రతినిధి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను వివరించారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 6 నియోజకవర్గాలకు చెందిన 16 మండలాల పరిధిలో 862 గ్రామాలకు 1400 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలు జరుగుతోందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 13.25 లక్షల కుటుంబాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ప్రాజెక్టు అమలు భాగంగా మొత్తం 2662 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 105 కిలోమీటర్ల పనులు పూర్తయినట్టు తెలిపారు. జాతీయ రహదారులు NH 165, 216A, 216, రాష్ట్ర రహదారులు, RNB రోడ్లు, పంచాయతీ రోడ్లు, రైల్వే ట్రాక్లు, గేల్ పైప్ లైన్లు, సాగునీటి కాలువల మీదుగా పైప్ లైన్లు వేయాల్సి ఉన్నందున నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పైప్ లైన్ నిర్మాణం వల్ల ఎక్కడ రోడ్డు, కాలువల గట్టు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన అనుమతులు ముందుగానే సంబంధిత శాఖల నుండి పొందాలని ఆదేశించారు. ఫీల్డ్ స్థాయిలో పరిశీలించి క్లియరెన్స్ త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. ప్రాజెక్టులో భాగంగా 55 క్లియర్ వాటర్ సంప్స్, 69 OHRSలు నిర్మించాల్సి ఉండగా వీటిలో 29 OHRలు వివిధ దశలో ఉన్నాయని తెలిపారు. 1929 కిలోమీటర్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు.
జాతీయ రహదారులు, R&B, గెయిల్ పైప్లైన్ల క్రాసింగ్ ప్రాంతాల్లో నిర్మాణ పనుల కోసం రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పైప్లైన్ మార్గంలో ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టు పనులు నిర్ణీత కాలంలో పూర్తవడమే కాకుండా నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చలవనారాయణ అధ్యక్షతన జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చలవనారాయణ మాట్లాడుతూ త్రాగునీటి వనరులు కలుషితమై డయేరియా వంటి వ్యాధులకు గురైతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీరాజ్, RWS అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి లీకేజ్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన చోట్ల ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేయించాలని, క్లోరినేషన్ వాటర్ మాత్రమే సరఫరా చేయాలని అన్నారు. మండల సమైక్యంలో మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని RWS అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు మంజూరు కాని ప్రదేశాలను గుర్తించి ప్రతిపాదన వెంటనే పంపాలని సూచించారు. నాగరికత పెరిగిన పట్టణాల్లో సైతం బహిరంగ మూత్ర విసర్జన అనాగరికమని అన్నారు. దీని వల్ల అంటువ్యాధులకు లోను కావాల్సి వస్తుందని, పారిశుధ్యం మెరుగుదల ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతారని అన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకపోవడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ప్రజలందరూ వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లను మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతామని తెలిపారు. జిల్లాలో 1489 జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 319 పనులు పూర్తి చేయడం జరిగిందని, 735 పనులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. వెటర్నరీ హాస్పిటల్స్, మండల సమైక్యలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా RWS అధికారి K. శ్రీనివాసరావు, DEET శ్రీనివాసరావు, DRDA AP MSS A. వేణుగోపాల్, ICDS PD శ్రీలక్ష్మి, డ్వామా PD KCH అప్పారావు, DEO E. నారాయణ తదితరులు పాల్గొన్నారు. 2 పూటల మస్టర్ ముఖ్యం కాదని, పనికి వచ్చిన వెంటనే వేసే హాజరు మాత్రమే ముఖ్యమని వ్యవసాయ కార్మిక జిల్లా ఉపాధ్యక్షుడు బల్ల శ్రీనివాసరావు అన్నారు. అత్తిలి మండలం పాలి గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, పొట్టకూటి కోసం ఎండను సైతం లెక్క చేయకుండా ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారని తెలిపారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వీరభద్రరావు చెప్పారు. ఫేస్ యాప్ 2 పూట్ల పని మస్టర్ విధానం తక్షణం రద్దు చేసి పాత పద్ధతిలోనే ఉపాధి పనులు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘ మండల కమిటీ సభ్యులు మేడపాటి సత్యనారాయణ రెడ్డి, దాయం వెంకన్న, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. అత్తిలి గ్రామంలో రీసర్వే పూర్తయిన 4003 ఖాతాలకు డ్రాఫ్ట్ పట్టాదారు పాస్ పుస్తకాలు అందుబాటులో ఉన్నట్టు అత్తిలి తహసీల్దార్ దశక వంశీ తెలిపారు. వాటిలో 2500 మంది రైతులు ఈకేవైసీ ఇచ్చి వాటిని తీసుకున్నారని తెలిపారు. అయితే వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా విస్తీర్ణం తప్పుగా ఉంటే దరఖాస్తు ఇచ్చారని తెలిపారు. వాటిని సరి చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా తీసుకోవాల్సిన 1400 మంది రైతులు ఎక్కడ ఉన్నా 2 రోజుల్లో తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. వారి పుస్తకాల్లో ఏవైనా తప్పులు ఉంటే తనకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ పుస్తకాలు పొందిన వారు మాత్రమే క్రయ విక్రయాలకు అప్పులు పొందడానికి వీలు కలుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రాఫ్ట్ పాస్బుక్ను తీసుకొని ఫైనల్ పాస్బుక్ వచ్చే వరకు సహకరించాలని కోరారు. అద్దె రైల్వే స్టేషన్ రోడ్ల గల బాలాజీ వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 26 నుండి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. 26న సింగంశెట్టి గణేష్ సత్యనారాయణ దంపతులు కళ్యాణం నిర్వహిస్తారని తెలిపారు. 27న భారీ అన్న సంబర్ధన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. రాత్రి ఊరేగింపు ఉత్సవం జరుగుతుందని తెలిపారు. 28 నుండి మే 4 వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ అధ్యక్షులు మక్కా సూర్యారావు వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీడీఓ పి శ్యాముల్ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత తణుకు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణ కోరుతూ శుక్రవారం సాయంత్రం తణుకు రాష్ట్రపతి రోడ్లో వినూత్నంగా నిర్వహించిన ఫ్లాష్ మాప్ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఒక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్లాస్టిక్ నివారించాలని కోరారు. నిత్యం రోజువారీ ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను క్రమ పద్ధతిలో సేకరించి వాటిని నిర్మూలన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్తో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం వాడుతూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత భారత్ 2047 స్ఫూర్తితో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. पर्यावरणाने చేకొట్టు హాలిడే స్టార్ట్ ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ బాటిల్స్ మన తణుకులో ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించే విధంగా, మన సమాజాన్ని రక్షించే విధంగా ఈరోజు మన టీం తణుకు సిటీ, అంబికా డ్యాన్స్ అకాడమీ, సాయి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నిర్వాహకులకి, అదేవిధంగా స్టూడెంట్స్కి కార్యక్రమం చేస్తున్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ప్లాస్టిక్ని మనం అతి తక్కువగా వినియోగిస్తూ ఈరోజు ప్లాస్టిక్ అనేది మన సమాజానికి, పర్యావరణానికి ఎటువంటి చెడు చేస్తుందనేది మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు మన ఇంటి పరిసరాలు, అలాగే మన వీధి, మన గ్రామం, మన వార్డు, ఇవన్నీ కూడా బాగుండాలంటే మన ఇంటి పరిసరాల్లో చెత్తా చెదారం లేకుండా, అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఒక ఆరోగ్యమైనటువంటి సమాజ నిర్మాణానికి మనందరం కూడా వీటిని ఒక క్రమ పద్ధతిలో అన్నిటినీ కూడా వేరు చేసి, మనం రోజువారీ ఇంట్లో వచ్చేటటువంటి వేస్ట్ని, అలాగే ప్లాస్టిక్ని సెగ్రిగేట్ చేసి వాటిని ఒక క్రమ పద్ధతిలో అన్నిటినీ కూడా డిస్కార్డ్ చేస్తే మన పర్యావరణానికి ఎంతో ఉపయోగపడుతుంది. తణుకు డిపో సిబ్బంది వేసవి దాహర్తిని తీర్చేందుకు డిపో సెక్యూరిటీ పాయింట్ వద్ద డిపో మేనేజర్ సుధారాన్ని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మజ్జిగ చలివేంద్రాన్ని డిపో సిబ్బంది సహకారాలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. వేసవిలో మజ్జిగ శరీరానికి చాలా మేలు చేస్తుందని, సిబ్బంది అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డిపో మేనేజర్ సుధారాన్ని కోరారు. చలివేంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా డిపో మేనేజర్ సుధారాన్ని డిఎం ఆఫీస్ ఉద్యోగి యామిని తమ కుమార్తె అక్షయ పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ చలివేంద్ర నిర్వహణకు ఆర్థిక సాయాన్ని అందించారని తెలిపారు. వేసవికాలం అంతా మజ్జిగ చలివేంద్ర నిర్వహణ కొనసాగుతుందని సుధారాణి తెలిపారు. యూనియన్ నాయకులు, సూపర్వైజర్లు, గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, డిపో సిబ్బంది, కార్గో సిబ్బంది పాల్గొన్నారు. మజ్జిగ చలివేంద్రం డిపోలో ఎంప్లాయీస్కి తాగడానికి ప్రారంభిస్తున్నాము. ఇదేంటంటే వేసవి తాపాన్ని చల్లబరుచుకోవడానికి మజ్జిగ పంపిణీ అనేది ఇంపార్టెంటు. ఈ సమ్మర్లో మజ్జిగ, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి అందరూ. అదేవిధంగా దొరికినంత కొబ్బరి నీళ్ళు, అలాగే మనం ఎలక్ట్రాల్ కూడా పౌడర్ కూడా పంపిణీ చేస్తున్నాము. అవి కూడా ఎక్కువ తాగి వేసవి తాపాన్ని కొద్దిగా చల్లార్చుకుందాము. ఇదేంటంటే ఎక్స్క్లూజివ్లీగా మన స్టాఫ్కి మాత్రమే, అంటే మన ఎంప్లాయీస్కి మాత్రమే, బయట వాళ్ళు ఎవరు వచ్చి తాగేది ఉండదు. మన గ్యారేజ్ వాళ్ళు, రన్నింగ్ వాళ్ళు మొత్తం అందరూ వచ్చి రోజు 11:30 కల్లా మజ్జిగని తాగి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, జ్ఞాపకార్థాలు కానీ, ఎవరైనా ఎవరిష్టం వచ్చిన రోజు వాళ్ళు స్పాన్సర్ కూడా చేయవచ్చు దీనికి. ఆ రోజు మీకు ఏ రోజైతే కావాలనుకుంటున్నారో
ఆ రోజు మేము మీ పేరు రాస్తాము. మీ పేరు రాసి మీరే వితరణ చేయవచ్చు. అది కూడా సంతృప్తినిస్తుంది. తణుకు పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం వాహనదారులు పడిగాపులు పడుతున్నారు. డీజిల్ కొరత ఏర్పడినట్లు ప్రచారం రావడంతో టిన్నులతో వంతుల వారీగా లైన్లో ఆటోలు, లారీ డ్రైవర్లు పెట్టుకున్నారు. ఏంటో పట్టాలు ఇచ్చారు, స్థలాలు ఎక్కడున్నాయో చూపాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేలంగి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు లబ్ధిదారులు ధర్నా నిర్వహించి కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రేలంగి గ్రామంలో సుమారు 350 మందికి పట్టాలు ఇచ్చారని, ఏ ఒక్కరికి ప్రభుత్వం ఇల్లు నిర్మాణం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతన్నవారిపేటలో 120 మందికి పట్టాలు ఇచ్చి దారి మార్గం ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇందిరానగర్ ఏరియాలో కొంతమందికి పట్టాలు ఇచ్చారని, కొంతమంది కోర్టులో పెండింగ్ ఉన్నదని, పట్టాలు ఇవ్వడం ఆపేశారని, కోర్టులో కేసు కొట్టివేసినా మిగిలిన వారికి పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గమలపాడు ఏరియాలో స్థలాలు ఇచ్చిన దగ్గరలో ఉన్నవారికి కాకుండా దూర ప్రాంతంలో ఉన్నవారికి ఇచ్చారని, దీనివల్ల ప్రజలు రాకపోకలు జరపాలన్న ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. అదే ప్రాంతంలో ప్రమాదవశాత్తు 2 మరణించారని, అందువల్ల ఆ ప్రాంతానికి లబ్ధిదారులు వెళ్లాలన్న భయపడుతున్నారని తెలిపారు. పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపించి ఇల్లు నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి లిందపతి సత్యనారాయణ డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బల చిన్నభద్రరావు, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన్ మునుస్వామి, నీలా పాంజనేయులు, లబ్ధిదారులు చిన్నమ్మ, గోడ సత్యనారాయణ, అనసూయ, శివపార్వతి, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఐఎస్ఓ ట్యాక్స్ కనెక్షన్ విభాగంలో విశేషంగా కృషి చేసిన గణపవరం పంచాయతీ కార్యదర్శి డిఎస్ఆర్ ప్రసాద్కు ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా శుక్రవారం అవార్డు అందుకున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా భీమవరంలో జరిగిన సమావేశంలో తనకి ఈ అవార్డు వచ్చినట్లు చెప్పారు. అవార్డు రావడానికి సహకరించిన తోటి ఉద్యోగులకు, గణపవరం గ్రామ ప్రజలకు, నాయకులకు కృతజ్ఞతలను ప్రసాద్ తెలిపారు. ఎన్విరాన్మెంట్ సర్వీస్ వీక్లో భాగంగా శుక్రవారం గణపవరం లయన్స్ క్లబ్ సభ్యులు స్థానిక టీడీడీ ప్రాంగణంలో ఉన్న గోశాల సంరక్షణశాల ఆవరణను శుభ్రపరిచి చెత్త, గోమూత్రాలను సమీపంలో ఉన్న కంపోస్ట్ యార్డుకు తరలించారు. కార్యక్రమంలో లయన్స్ కార్యదర్శి కిలా రవిబాబు, ఆర్ నాగరాజు, లయన్స్ ఎస్ఎన్ మూర్తి, సభ్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వేసవిలో బాటసాల దాహర్తి తీర్చడానికి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మంత్రి ఇదుకూరు రామకృష్ణంరాజు అన్నారు. పిప్పల గ్రామంలో బస్టాండ్ వద్ద కొలవనాడు సుబ్బరాజు, ఆయన మనవడు కొలవనవాడ వివానీశ్వర్ సుబ్బరాజు పేరు మీద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి సామాన్యుడైన సుబ్బరాజు సాధ్యం కాని సేవా కార్యక్రమాలను సుసాధ్యం చేసిన ఘనత సుబ్బరాజుకే దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ నేను చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా బాటసార్లకు వేసవి దాహర్తిని తీర్చడానికి తన మనవడు పేరు మీద ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యక్రమాన్ని మన్నించి ప్రారంభానికి వచ్చిన మాజీ మంత్రి విచ్చేసిన ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. రాస్తున్నాడు అందరూ కార్యక్రమం వచ్చిన ఊరందరికీ భోజనాలు దేవస్థానంలో కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మరి ఇవాళ మన ఇబ్బంది మీద ఎండాకాలంలో వచ్చి చలివేంద్రం ఓపెన్ చేసి దాహార్తి తీర్చడం కోసం ఈ సమ్మర్లో మంచి కార్యక్రమం చేస్తున్నాడు. భగవంతుడు అతనికి మంచి కార్యక్రమాలు చేయడానికి మరి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. అసలు కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుతూ అందరి దగ్గర వచ్చారు. అందరికీ శుభాకాంక్షలు. వేసవకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పిప్పల గ్రామంలో సెంటర్లో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్ర కార్యక్రమం ఇది ప్రతి ఏటలాగే మా సెంటర్లో ఈ చలివేంద్ర కార్యక్రమం ప్రజల దాహార్తిని తీర్చడానికి భాగంగా మా మనవడు చిరంజీవి కొలనవాడ వివానేశ్వర సుబ్బరాజు పేరు మీదుగా అందరవాడైనటువంటి ఈ మీ కొలనవాడ సుబ్బరాజు ఈరోజు మన ఈ పిప్పల సెంటర్లో ఈ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా ఈ చలివేంద్రాన్ని విధిగా వినియోగించుకోవాల్సిందిగా ఈ మీ కొలనవాడ సుబ్బరాజు మనవి.
పాలకొల్లో కోట్లాది రూపాయలతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. 27వ వార్డులో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, ముస్లిం షాదీఖానా, సెట్టిబల్జ కళ్యాణ మండప నిర్మాణం, టిట్కో గృహాలు, ప్రభుత్వాసుపత్రి సుందరీకరణ పనులు, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, కొత్త కులాయి చెరువుగట్టు పటిష్టత, సుందరీకరణ పనులు, తూర్పు కాపుల కళ్యాణ మండప ప్రగతి పనులను పరిశీలించి సంబంధిత అధికారులు, ఏజెన్సీలకు పలు సూచనలు ఇచ్చారు. పట్టణం ఒక ఆరోగ్యవంతంగా ఉండాలి, ఒక సుందరంగా ఉండాలి, ఒక ఆహ్లాదకరంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మౌలికమైన వసతుల్ని ఒక్కొక్కటి కూడా ఆ రోజు 14-19లో పూర్తయినటువంటివి కొన్ని 70-60% పూర్తయినటువంటివి కొన్ని ఉంటే మళ్ళీ 19-24లో అన్ని విధ్వంసానికి గురైనటువంటి స్థితిలో మళ్ళీ 24లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారం రివ్యూ చేసుకుంటూ మళ్ళీ వాటికి శాంక్షన్లు కూడా జీవోలు తెచ్చుకుని ఆ వర్కులను ఎప్పటికప్పుడు పరిశీలించి అధికారులకు ఏజెన్సీలకు సూచనలు ఇస్తూ మండు టెండర్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కానీ, అదేవిధంగా ముస్లిం షాదీఖానా కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి సంబంధించి అదనపు సదుపాయాలు కానీ, అదేవిధంగా గౌడ సెట్టిబలిజ భవనానికి సంబంధించి, ఎందుకంటే సామాజిక న్యాయం ఎట్లా ఉంటుందో ఆ ముస్లిం షాదీఖానా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం, ఆ గౌడ సెట్టిబలిజ బీసీ భవనం, అక్కడ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, అంటే ఇట్లా ఒక సామాజిక న్యాయానికి ప్రతీకగా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా మహిళా భవన్ మరి సుందరంగా నిర్మాణం చేయాలని అంటే అక్కడ ఏదైతే 29వ వార్డులో సమతా భవన్ ఒకటి నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ టిట్కో ఇల్లు మొన్ననే కొన్ని తాళం చెవులు ఇచ్చాం, మిగిలిన ఇల్లు కూడా పూర్తి చేసి వాళ్ళని కూడా ఇళ్లలోకి పంపించాలని ఆ టిట్కో ఇల్లు పరిశీలన, అదేవిధంగా అక్కడ కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో ఆ యొక్క ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో అక్కడ పనులు పరిశీలన. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో, పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చేయమనేటువంటి విధంగా అక్కడ వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో అక్కడ పనులు పర్యవేక్షణ కానీ, అదేవిధంగా బొండాడు వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, అదేవిధంగా మన మంచినీటి చెరువు బండ్ స్ట్రెంగ్థనింగ్ అండ్ సుందరీకరణ, అదేవిధంగా తూర్పుగా కళ్యాణ మండపం, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇట్లా వరుసగా ఏవైతే పనులు జరుగుతున్నాయో ప్రతి వారం కూడా మండు టెండర్లో సైతం పరిశీలించి సూచనలు ఇస్తూ ప్రజలకి ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి. ఎందుకంటే మేమెంతో శ్రమించి సెక్రటేరియట్ల చుట్టూ తిరిగి ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం మన పాలకుల మీద పడకుండా మా యొక్క శక్తిని అంతటిని కూడా ఉపయోగించి నిధులు తెచ్చి ఈ కార్యక్రమాలని పూర్తి చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. పాలకొల్లు అన్న క్యాంటీన్ వద్ద పేదలు, వృద్ధులకు ఉచిత భోజనాలను మంత్రి నిమ్మల రామానాయుడు ఏర్పాటు చేశారు. మంత్రి నిమ్మల కుమార్తె శ్రీజ, అల్లుడు పవన్ దంపతుల పుట్టినరోజు సందర్భంగా పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 249 అన్న క్యాంటీన్లో చంద్రబాబు రోజుకు 5 లక్షల మందికి 5 రూపాయలకే పేదల కడుపు నింపుతున్నారని తెలిపారు. నాడు జగన్ అధికారంలోకి రాగానే పేదవాడి కడుపు నింపి అన్న క్యాంటీన్లు మూసివేశాడని విమర్శించారు. పేదవాడి నోటికాడ కూడు లాక్కున్న గొడ్డల పార్టీ రాష్ట్రానికి ఏం చేస్తుందని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్ జగన్ నిలిపేస్తే దాతలు ముందుకు వచ్చి అన్నం పెడితే కేసులు పెట్టి అరెస్టులు చేశారని విమర్శించారు. పేదవాడు కడుపు నింపని జగన్కు మానవత్వం లేదని విమర్శించారు. పేదల ఆకలి తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మరి అన్నా క్యాంటీన్లు నిర్దాక్షిణ్యంగా మూసేసినటువంటి స్థితిలో ఆ అన్నం కోసం వచ్చినటువంటి వృద్ధులు కానీ, మరి ఆటో కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ, ఇట్లా ఎవరైతే ఆ అన్నం కోసం అన్నా క్యాంటీన్లకు వచ్చారో ఆ అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి మూతేసేశారని చూసి నిరాశగా వెనక్కి తిరిగిపోతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ నిరాశ చూసి మరి వెనువెంటనే అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం మూసేసిన దాతల సహకారంతో నిర్వహించాలని ఆ రోజు పాలకులలో నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ఎవరు పుట్టినరోజులైనా, పెళ్లి రోజులైనా, ఆ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా
అది అన్నా క్యాంటీన్లో నిర్వహించుకునేటువంటి విధంగా ఆ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల కడుపు నింపేటువంటి విధంగా ఆ రోజు 1924 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా పాలకులలో అన్నా క్యాంటీన్ని మనం నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ రకంగా అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించినటువంటి అన్నా క్యాంటీన్తో పాటు మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ ఆ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు వచ్చేటువంటి డిపెండెంట్స్ అంటే ఆ పేషెంట్ కూడా వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది మహిళలు ఉంటూ ఉన్నారు. అంటే ఆ పేషెంట్కి అయితే మనం భోజనం పెడతాం గవర్నమెంట్ తరఫున, కానీ పేషెంట్తో పాటు వచ్చేటువంటి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ అక్క కానీ వదిన కానీ అత్తమ్మ కానీ ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా లేడీస్ ఎక్కువ మంది ఉంటున్నారు పేషెంట్ పక్కన అటెండర్స్. వాళ్ళు టౌన్లోకి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేసి రావాలి, లేదా ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి సెపరేట్గా క్యారేజ్ తెచ్చుకోవాలి. అంచేత మీరు అక్కడ అన్నా క్యాంటీన్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఒక అన్నా క్యాంటీన్ అంటే అప్పుడు ఒక మొబైల్ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసి అక్కడ అన్నా క్యాంటీన్తో పాటు ఇక్కడ మొబైల్ 2 అన్నా క్యాంటీన్ కూడా మరి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ పేషెంట్ తాలూకు బంధువులకి చాలా చాలా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని ప్రభుత్వమే ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ యొక్క గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్స్ బంధువులందరికీ కూడా మరి ఎప్పుడు కూడా ఇటువంటి పుట్టినరోజులు కానీ శుభ కార్యక్రమాలని పురస్కరించుకుని చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మరి ఇప్పటికి అన్నా క్యాంటీన్ మేము ప్రారంభించి దగ్గర 1947వ రోజు ఈరోజు మరి మా కుమార్తె శ్రీజ అదేవిధంగా మా అల్లుడు పవన్ వారిద్దరి పుట్టినరోజు ఈరోజు పురస్కరించుకుని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆ యొక్క పేషెంట్స్ అదేవిధంగా వాళ్ళ బంధువులకి అందరికీ కూడా ఈరోజు అన్నదానం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ యొక్క పవన్ శ్రీజ నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి పోస్ట్ మ్యాట్రిక్ బాలుర బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహంలో అదనపు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేస్తూ జీవో విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని PMS బాలుర 1 బాలికల 1 హాస్టల్ తీవ్రమైన వసతి కొరతను ఎదుర్కొంటున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉన్న భవనాలు సరిపోకపోవడం వల్ల విద్యార్థులు సిబ్బంది ఇబ్బందులపై ఏర్పడుతున్నాయని ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. అర్హులైన పలువురు విద్యార్థులు వసతి పొందలేకపోతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అదనపు భవన నిర్మాణం అత్యవసరమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో బాలుర హాస్టల్కు 250 లక్షలు, బాలికల హాస్టల్కు 250 లక్షల అంచనా వ్యయంతో మొత్తం 500 లక్షలతో కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలిపారు. వీటిలో 3.5 కోట్లు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడగా మిగతా 1.5 కోట్లు CSR నిధుల ద్వారా సమీకరించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న జలధార జలహరిత పథకంలో భాగంగా భూగర్భ జలాల స్థాయిని పెంచే లక్ష్యంతో గోకవరం మండలంలో 14 గ్రామాల్లో మొత్తం 234 పనులను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం ఈ కార్యక్రమంపై వివరాలు వెల్లడిస్తూ జనవరుల శాఖ ద్వారా 120 పనులను, MSRGS ద్వారా 114 పనులు గుర్తించినట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం 60 పనులు పరిపాలన అనుమతి లభించాయని తెలిపారు. వీటిలో చెరువుల పూడికతీత, ఫీల్డ్ ఛానల్స్, ఫీడర్ ఛానల్స్ పనులు ఉన్నాయి. ఇప్పటికే 40 చెరువులు, 20 ఫీడర్లు, ఫీడ్ ఛానల్స్ పనులకు అనుమతులు లభించగా ప్రస్తుతం 25 చెరువులు, 5 కాలువల పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన 54 పనులు అంచనాలు సిద్ధం చేసి మంజూరుకు పంపే దశలో ఉన్నాయని తెలిపారు. అనుమతులు లభించిన వెంటనే అన్ని పనులను ఉపాధి శ్రామికతో వేగంగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గతంలో పుష్కరాల సమయంలో సేవలు అందించిన రెవెన్యూ, ఇతర ప్రధాన శాఖల అధికారులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి అనుభవాలు, సూచనలు తెలుసుకున్నారు. జూమ్ కాన్ఫరెన్స్ సందర్భంగా 2015 గోదావరి పుష్కరాలు, 2016 కృష్ణా పుష్కరాల నిర్వహణలో ఎదురైన అనుభవాలను అధికారులు వివరించారు. రద్దీ నియంత్రణ, రైళ్లు, రోడ్డు మార్గాల్లో వచ్చిన యాత్రికులకు కల్పించిన సదుపాయాలు, రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాల్లో నిర్వహించిన విధులపై సమగ్రంగా చర్చించారు. యాత్రికుల బస, పుణ్యస్నానాలు, తిరుగు ప్రయాణ ఏర్పాట్లు వంటి అంశాలపై వివరాలు సేకరించారు. సమావేశంలో పలు ముఖ్య అంశాలపై సూచనలు వెలువడ్డాయి. డ్యూటీల సమయపాలన, అన్నదాత వితరణ, మజ్జిగ, చిన్నారులకు పాలు పంపిణీ, విశ్రాంతి భవనాల ఏర్పాటు, టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే షెడ్లు, ట్రాఫిక్ సెస్, రౌండ్ మేనేజ్మెంట్ అంశాలపై చర్చించారు.
అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే సంస్థలను ముందుగానే గుర్తించి వారికి నిర్దిష్ట ప్రాంతాన్ని కేటాయించడం, యాత్రికుల బస్సుకు ముందస్తుగా స్థలాలు, వసతి భవనాలు ఏర్పాటు చేయడం, రవాణా సదుపాయాలు, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని అధికారులు సూచించారు. పుష్కరాల నిర్వహణలో ప్రతి చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శ్రీలక్ష్మి ప్రభుత్వ బాలికల సదనాన్ని సందర్శించి వసతులు పరిశీలించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు. క్రమశిక్షణ, సహనశీలత అలవర్చుకోవాలని కోరారు. న్యాయవాదులు, సిబ్బంది బాలికలకు దుస్తులు, చెప్పులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈనాటి బంగారు మాట. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.